ఏ హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు మీరంతా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లారీ మామ. హాయ్ మామ, ఏంటి మామ ఇంత డెకరేట్ చేశారు ఈరోజు? వినాయకుడు విగ్రహం పెట్టరుగా, అందుకే ఇలా డెకరేట్ చేశారు. ఎంత బాగుందో మామ, ఇక్కడ అసలు చాలా బాగా పెట్టారు అసలు మీ సార్ అయితే. మా సార్ ప్రతిసారి చాలా మంచి విగ్రహాలను తెప్పించి పెడతాడు. మా సార్కి కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఓ అవునా మామ. ఓకే పిల్లలు, ఈరోజు కూడా నేను రైస్ బ్యాగ్స్ లోడే తీసుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే వినాయక చవితి టైంలో మనకి ఎక్కువ రైస్ లోడ్సే వస్తాయి. ఎందుకంటే వినాయక చవితి టైంలో ఎక్కువ అన్నదానాలు చేస్తూ ఉంటారు కదా, అందుకే అన్నం చాలా అవసరం ఉంటుంది. సరే పిల్లలు, ఇక్కడ బస్ వస్తుంది, చాలా స్పీడ్గా వస్తుంది. అవుతాడా లేడా అసలు? ఓకే, చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. మనం ఎప్పుడైనా కానీ స్పీడ్గా వెళ్ళే వాళ్ళకి అడ్డు రావద్దు. వాళ్ళకి సైడ్ ఇచ్చేస్తే వాళ్ళే వెళ్ళిపోతారు. పిల్లలు, మీరు కూడా కారులో వెళ్ళేటప్పుడు మీ డాడీ డ్రైవింగ్ చూస్తూ స్పీడ్గా వెళ్తే స్లోగా వెళ్ళమని, ఇంకా మీ పక్కన వెహికల్ స్పీడ్గా వస్తే సైడ్ ఇవ్వమని చెప్పండి, ఓకేనా? ఇంకా పాటలు వినేటప్పుడు లో వాల్యూమ్లో వినండి. అవును మామయ్య, నేను కూడా మా డాడీతో నువ్వు చెప్పినట్టే చెప్తా ఉంటా. అవునా రాజును, గుడ్ బాయ్ నువ్వైతే. థ్యాంక్ యూ మామ. పిల్లలు, ఈరోజు నేను ఇంకో కొత్త లారీతో వచ్చాను. ఇది బ్లూ కలర్ లారీ. లోపల ఇంటీరియర్ చూడండి ఒకసారి. మా సీటింగ్ ఎలా ఉందో చూడండి. వావ్, నా బ్లూ కలర్ లారీ చాలా బాగా నచ్చింది మామయ్య, సూపర్ ఉంది అసలు. అదేంటో మామ, కొత్త లారీస్కి ఉన్న లుక్ వేరే వాటికి ఉండదంతా, మంచి షైనింగ్ ఉంటుంది. కొత్త పెయింట్ వేస్తారు కదా, అందుకే అలా ఉంటుంది స్టార్టింగ్లో. నువ్వు నాకు అసలు నైట్ నిద్ర లేదురా. ఎందుకంటే నిన్న ఈ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత తిని పడుకునేటప్పుడు నా రూమ్లో చాలా దోమలు ఉండే అసలు. ఇంకోటి గుడ్ నైట్ లిక్విడ్ కూడా అయిపోయింది. చూసావా, మన లారీకి సెన్సార్కి కూడా తెలిసిపోయింది నాకు రెస్ట్ లేదని. అయ్యో అవునా మామ, మరి నా రూమ్లోకి వచ్చి పడుకోవాల్సిందే నువ్వు కూడా. మంచిగా నా రూమ్లో అయితే అసలు ఏం మస్కిటోస్ లేవు. వస్తామనే అనుకున్నారా నీ రూమ్లోకి, కాకపోతే మళ్ళీ డోర్ కొడితే నువ్వు ఎక్కడ లేస్తావని నీ దగ్గర డిస్టర్బ్ అయిపోతుంది కదా, అందుకే లేపలేదు. చూడండి పిల్లలు, ఇప్పుడు వెనకాల వచ్చే కొన్ని వెహికల్స్తో ఆట ఆడుకుందాం. వెనకాల ఒక కార్ వస్తుంది, దాంతో ఆడుకుందాం మంచిగా, వాడికి సైడ్ ఇవ్వకుండా. చూడండి వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు లైట్స్ కొడుతున్నాడు. నాకు సైడ్ ఇవ్వరు బాబు అనుకుంటా లైట్స్ కొడుతున్నాడు. నేను సైడ్ ఇవ్వనుగా. ఇంకో కార్ వస్తుంది. అవును మామయ్య, నా సైడ్ ఇంకో కార్ వస్తుంది. అతను కూడా అలాగే లైట్స్ కొడుతున్నాడు సైడ్ ఇవ్వమని. చూసారా పిల్లలు, నేను సరదాగా ఆడుకుంటుంటేనే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. చూసారా ఇంత తొందరగా ఎన్ని వెహికల్స్ వచ్చాయో అసలు. అన్నీ లైట్స్ కొడుతున్నాయి నాకు సైడ్ ఇవ్వని. ఓకే పిల్లలు, మనము ఆట ఆడుకోవడం అయిపోయింది. ఇక్కడ మనం రైడ్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఇండికేటర్ వేసుకొని మెల్లగా వెళ్ళిపోదాం. చూసారా, వాళ్ళు కూడా రైట్కి వెళ్ళాలంట, అందుకే ఆగారు. జున్ను, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడరా, సేమ్ మన ఆఫీస్లో పెట్టిన గణేష్ లానే ఉంది, సేమ్. అవును మామయ్య, సేమ్ అదే వినాయకుడు ఇక్కడే ఇలా వచ్చింది. అక్కడ వినాయకుడు ఇక్కడ రావడం కాదురా, ఇక్కడ వేరే వాళ్ళు సేమ్ అలాంటి విగ్రహాన్ని పెట్టారు. ఓకే, మనం ఇంకా వెళ్ళిపోదాం పిల్లలు. చూసారు కదా. అవును రాజును, ఇలా వినాయకుడిని చూసినప్పుడు నువ్వేమన్నా మనసులో మొక్కుకుంటున్నావా లేదా? మామయ్య, నేను మొక్కుకుంటున్నా మామయ్య, ప్రతిసారి నేనే నా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని, మంచిగా నీతో ఇంకా ఫస్ట్ ర్యాంక్ వచ్చి చాక్లెట్స్ కొనిపించుకోవాలని కోరుకుంటున్నా.
ఓ అవునా, అలా అయితే వెరీ గుడ్ బాయ్ నువ్వు అయితే. సరే పిల్లలు, మీరు కూడా నేను వినాయకులను చూపించినప్పుడు మంచిగా మొక్కుకోండి, నేను క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని. ఓకేనా? మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా మంచిగా చదువుకోండి. స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి వెళ్ళండి, హోంవర్క్ రాసుకోండి, మంచిగా చదువుకోండి. ఎగ్జామ్లో మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయండి. ఓకేనా? ఇంకా ఈవినింగ్లో 1 అవర్ మన వీడియోస్ చూడండి. ఓకే పిల్లలు, మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంది. డెలివరీ లొకేషన్కి వచ్చేసాము. డెలివరీ చేసేసి మేము ఇంకా లంచ్కి వెళ్ళిపోదాం. పక్కన ఉన్న హోటల్లోకి వెళ్ళి మంచిగా బిర్యానీ తింటాం. ఓ మై గాడ్, యాక్సిడెంట్ అయిపోయింది. చూసారా పిల్లలు, మాకు ఎంత దారం అయిపోయిందో. రే జున్ను, నీకేమైనా దెబ్బలు తాకాయా? లేదు మామయ్య, నాకేం తాగలేదు. థ్యాంక్ గాడ్, చాలా బాగా సేవ్ చేశావు మామయ్య. థ్యాంక్ యూ సో మచ్. అదేంటోరా అలా అయిపోయింది ఓవర్ స్పీడ్లో. ఐఎమ్ సో సారీ జున్ను. ఇట్స్ ఓకే మామయ్య. అవును మామయ్య, ఇందాక నువ్వు బిర్యానీ తినిపిస్తా అన్నట్టు విన్నానే. అవునరా, వెళ్ళి బిర్యానీ తిందాం. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.